కావలి టీడీపీలో కొందరు నేతలు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారారు అన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడం సమస్యలకు కారణమవుతోంది. తమ రాజకీయ స్వార్థం కోసం పార్టీని పడంగా పెడుతున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితో తెలుగుదేశం నేతలు చేతులు కలిపారా? టీడీపీ అడ్డుపుల్లలు వేయడంతో నష్టపోతున్నదెవరు? ప్రగతికి అడ్డుపడుతున్న పార్టీ నేతల తెలుగుదేశం అధినాయకత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. టీడీపీలో కొందరు నేతలు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సాగునీటి కాలువల పునర్నిర్మాణం, రహదారుల అభివృద్ధి, పరిశ్రమలు, విమానాశ్రయాల కోసం భూసేకరణను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తుంటే దానికి ఎలా అడ్డుపుల్ల వేయాలా అని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. తమ స్వార్థం కోసం జిల్లా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సాగు, తాగునీటి కష్టాలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఒక ఏడాది పుష్కలంగా పంటలు పండితే 2-3 ఏళ్లు సాగు చివరి దశలో నీరు అందకపోతే ఎండిపోయే పరిస్థితి. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాగునీటి వ్యవస్థే ఇందుకు కారణం. ప్రధాన కాలువలను పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో నీరు విడుదల చేయగానే గండ్లు పడి వృధాగా పోవడంతో రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దగదర్తి, రాచర్లపాడు, దగదర్తి, ముంగుమూరు, డిఎం కాల్వల పునర్నిర్మాణం చేపట్టింది. కానీ రీటెండరింగ్ పేరుతో వైసీపీ హయాంలో ఈ పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ధరలతోనే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ను టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. కానీ రైతులు, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. అయితే నాసిరకం పనులు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం డిఆర్ కాలువ పనులు 85% పూర్తయిన తర్వాత మళ్లీ బ్రేక్ పడింది. ఇందుకు పలు కారణాలున్నాయి. డిఆర్డిఎం కెనాల్స్ కింద దగదర్తి, అల్లూరు, బోగోలు మండలాల్లోని పలు చెరువులకు కనిగిరి రిజర్వాయర్ నీరు అందాలి. కావలి కాల్వ నీటితో ఆయా చెరువులను నింపుతున్నారు. కానీ ఇరిగేషన్ సిస్టమ్ దెబ్బతినడంతో ఆయకట్టుకు సరైన సమయంలో సాగునీరు అందడం లేదు. డిఆర్ ఛానల్ పునర్నిర్మాణం పూర్తయితే డిఎం కాల్వ పనులు మొదలవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం డిఆర్ ఛానల్, అండర్ టనల్ దగ్గర వర్క్స్ నిలిచాయి. టీడీపీ నేత సుబ్బానాయుడు సోదరుడు ఈ కాల్వ సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. కోట్ల విలువ చేసే కాల్వ భూములను ఈ కుటుంబం కబ్జా చేసిందనే ఆరోపణలున్నాయి. అందుకే కాల్వ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని అన్నదాతలతో పాటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బానాయుడు గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కాల్వల పనులన్నీ పూర్తయి సాగునీరు పుష్కలంగా అందితే తనకు రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. దగదర్తి మండలం సుబ్బానాయుడు సొంత ప్రాంతం. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ నేత రైతులను రెచ్చగొట్టి భూసేకరణకు వ్యతిరేకంగా కేసులు వేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి భూములిచ్చిన రైతులు పరిహారం తీసుకునేందుకు ఒప్పుకున్నారు. కానీ సుబ్బానాయుడు బావ రాధయ్య మాత్రం కేవలం 7 సెంట్లు భూమి పరిహారం విషయంలో పేచీ పెట్టి కోర్టును ఆశ్రయించారు. దీంతో 1.5 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి. టీడీపీ నేత సుబ్బానాయుడు అభివృద్ధిని అడ్డుకోవడం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాకు ఆయుధంగా మారడంతో విమర్శలు గుప్పిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని దగదర్తి, రాచర్లపాడు, దగదర్తి, ముంగమూరు కాల్వల పునర్నిర్మాణంతో పాటు ఎయిర్పోర్ట్ భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 58 కోట్ల నిధులతో జరుగుతున్న కాల్వ పనులను ఈ ఏడాది పూర్తి చేయకపోతే ఫండ్స్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ప్రజలు, రైతుల కష్టాలు గట్టెక్కవు. సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అవరోధాలను పరిష్కరించకపోతే టీడీపీ అపకీర్తిని మూటగట్టుకోక తప్పదు. పార్టీ అధిష్టానం, జిల్లా మంత్రులు, ముఖ్య నేతలు దృష్టి పెడితే చిటికలో పరిష్కరించే ఈ సమస్యని ఎందుకు విస్మరిస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇకనైనా దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.